చీరుమాడి మండలంలో ట్యాక్స్, DCMS, IKP సెంటర్లు మొత్తము 20 సెంటర్లు ఉన్నాయి. 17 గ్రామాలలో దాదాపుగా కేవలం ఒక 4 సెంటర్లు మాత్రమే ఉద్యోగపు మిగిలి ఉన్నాయి. 95% ఈ చీరుమాడి మండలంలో కొనుగోలు పూర్తయినాయి. ఈరోజు గతంలో ఉన్నటువంటి ఒక ఇబ్బందులతో పోల్చుకుంటే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సజావుగా కొనుగోలు సెంటర్లు బ్రహ్మాండంగా నడిచినాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా గతంలో చూసినట్లయితే ముఖ్యంగా జోగుట్లో 2 కిలోల నుంచి 4 కిలోల వరకు అధిక తూకంతో జోకిండ్రు. అధిక తూకంతో జోగినప్పటికి కూడా మిల్లర్ల దగ్గరికి వెళ్ళినప్పటికీ మిల్లర్లు తాలు ఉందని చెప్పేసి ఆ వేర్వేరు కారణాలతోటి క్వింటల్కు ఒక బస్తా కట్ చేసినటువంటి ఒక సందర్భాన్ని చూసింది. ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా తూకంలో నిజాయితీగా 1 కిలో కూడా 500 గ్రాములు కూడా ఎక్కువ జోకకుండా, తర్వాత మిల్లర్లు కూడా ఒక బస్తా కూడా కట్ చేయకుండా రైతులకు పూర్తిగా ఆర్థిక పరిపుష్టి కలిగే విధంగా కొనుగోలు చేశారు. ఇంకొక అంశం ఏంటంటే తడిసిన ధాన్యాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కొనుగోలు చేయమని చెప్పింది. తడిసిన ధాన్యాన్ని కూడా అక్కడక్కడ సరే చిగురుమాడి మండలంలో వర్షపాతం ఎక్కువ లేకపోవడం, తడిసిన ధాన్యం ఎక్కువ లేకపోవడం వల్ల అక్కడక్కడ కొంత తడిసింది తప్ప కానీ పెద్దగా వర్షాలతోటి నష్టం వాడినటువంటి ఒక సందర్భం లేదు. అయినప్పటికీ తడిసిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొనుగోలు చేసిన తర్వాత 48 అవర్స్ అంటే 2 రోజులలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేటువంటి ఒక సందర్భం. అంటే ఇవాళ రైతుకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నటువంటి ఒక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ గతంలో కూడా మేము చూసినాం సెంటర్లలో హమాలితోటి, కొనుగోలుదారులతోటి, తర్వాత మిల్లర్లతోటి జోకే దగ్గర చాలా రకాల సమస్యలు ఉంటుండే. వాళ్ళ ఆ సమస్యలన్నింటినీ అధిగమించి చిగురుమాడు మండలంలో ఈ రోజు వరకు 1945 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినటువంటి ఒక సందర్భం. 95% కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 2-3 సెంటర్లు రేపు లేదా ఎల్లుండి 2 రోజులలో పూర్తి ధాన్యం కొనుగోలు సెంటర్లు సేకరణ పూర్తవుతున్నటువంటి ఒక అంశాన్ని తెలియజేస్తూ ఇది 100కి 100 పాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం. ఇంకొక అంశాన్ని కూడా గమనించాలి రైతులు. ఇవాళ రైతుల కోసం రైతు కార్పొరేషన్ ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కూడా రైతులకు సంబంధించినటువంటి ఒక సమస్యలను వాళ్ళకు కావాల్సినటువంటి యొక్క ఎరువుల పంపిణీ కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి యొక్క పంటకు సంబంధించినటువంటి ఒక పరికరాలు కానీ అన్నింటినీ సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టినటువంటి ఒక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ యొక్క సందర్భంగా రైతులు చాలా 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 ఆనందంతో హర్షం వెలిపిస్తున్నారని చెప్పి ఒక సందర్భంగానే మనం చేస్తున్నా. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ నాయకత్వం.